నిన్న ఆంధ్రప్రదేశ్ అసలు అదిరిపోయేలా, దద్దరిల్లేలా బ్రహ్మాండమైన ఉద్యోగావకాశాల కల్పన నిమిత్తం గూగుల్ తోటి ఒక అండర్‌స్టాండింగ్ వేడుకగా జరిగిన కార్యక్రమం మనం చూసాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రస్తుతించారు. చంద్రబాబు గారు కాబట్టి అది చేయగలిగారని. సో, అది విశాఖపట్నం మీరు ఆ ప్రాంతవాసే. విశాఖపట్నంలో అటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుందంటే మీరు కూడా స్వాగతించాలి. ఏమంటారు లక్ష్మణరావు గారు? ఖచ్చితంగా సార్. మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైనా రాష్ట్రాన్ని డెవలప్‌మెంట్ చేస్తాము. అనేకమైనటువంటి పెట్టుబడులు తీసుకొస్తాము. అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొస్తాము. లాంచ్ చేస్తాము. నిరుద్యోగుల యొక్క కళని మేము ఇటు ఉద్యోగం లేదు అని బాధపడేటకన్నా మీరు చేస్తామంటే మేము ఎక్కడ అడ్డుపడము సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు వెళ్ళిపోతూ ఉన్నారు. వలసలు ఎక్కువగా మైగ్రేషన్ జరుగుతా ఉంది. నేను ఇక్కడ అనేదేనండి సార్, గతంలో మేము ఇదే ఆదాని డేటా సెంటర్ అని పేరుతో ఏదైతే గూగుల్ పార్ట్నర్‌షిప్‌గా వచ్చినటువంటి ఆదాని డేటా సెంటర్‌తో టైఅప్ అయ్యాం. ఏదైతే వైజాగ్‌లో ఉన్నటువంటి మధురవాడలో 409 సర్వే నంబర్ల గల 190 ఎకరాలని మీకు కేటాయించాం. ఆ రోజున 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే మీ వచ్చినటువంటి ఏదైతే డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు తక్కువ వస్తాయి. ఉద్యోగాలు కూడా డేటా సెంటర్‌తో తక్కువ వస్తాయి కాబట్టి, ఆ రోజున మేము పెట్టినటువంటి ప్రతిపాదనలు ఏంటంటే, ఐటీ హబ్ తీసుకురండి, ఐటీ పార్కు, బిజినెస్ పార్కు, రీక్రియేషన్ పార్కు, అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ అయినటువంటి అది కూడా తీసుకురండి అని చెప్పి 4 విభాగాలుగా ఈ డేటా సెంటర్‌తో పాటుగా ఈ 4 విభాగాలను కూడా తీసుకొస్తే, దాని ద్వారా అధికంగా అంటే ఆ రోజున పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే సుమారు 39,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక ఐటీ పార్క్ ధరే 22,000 ఉద్యోగాలు వస్తాయి. లేదా డేటా సెంటర్ ధర అయితే 1,200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. అలాగే బిజినెస్ ద్వారా అయితే మరొక 5,000 ఉద్యోగాలు వస్తాయి. మరొక స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా మరొక 4,000, 5,000 ఉద్యోగాలు పెరుగుతాయి. ఇలాగ మొత్తం కలిపి 39,000 ఉద్యోగాలు ఆ రోజున రావడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆదాని డేటా సెంటర్‌తో. ఈ రోజున ఇది ఏదో అబద్ధం కాదు సార్. ఇవన్నీ విత్ ప్రూఫ్‌లు మీరు చూడండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆదాని గారు ఇవందరూ కూడా ఫోటోలు ఉంటాయి. ఆ రోజున ఏదైతే మే 3వ తారీఖున చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్నది ఇదేంటంటే, ఏబిఎన్‌లో ఒక ఆర్టికల్ రాశారు సార్. అతి లేదు, గతి లేదు, ఆదాని డేటా సెంటర్ అని రాశారు. ఇప్పుడు ఏమంటే పేర్లు మార్చారు. రైడన్ డేటా సెంటర్ అని చెప్పి, సిపి డేటా సెంటర్ అని చెప్పి, గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి పేర్లు మార్చారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 6 ఏళ్ల క్రితమే 190 ఎకరాలు ఈ ఆదాని డేటా సెంటర్‌కి ఇస్తే ఇంతవరకు గతి లేదు అని రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. 7 సంవత్సరాల కాల పరిమితి. కానీ ఇంతవరకు కనీసం ఇటుక రాయి కూడా వేయలేని పరిస్థితిలో ఈ డేటా సెంటర్లు ఉంటే, ఈ రోజున వీళ్ళెళ్ళి ఏదో మహా అద్భుతం చేశాము, మహా ఘనకార్యం చేశామని చెప్పారు. మేము చెప్పినటువంటి 4 ఏవైతే ఐటీ పార్కులు చెప్పామో వాటి ద్వారా అయితే సార్ 39,000 ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు కేవలం 22,000 ప్రభుత్వం నుంచి రాయితీ, 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రాయితీ ఇస్తే 1,13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని వాళ్ళు చెప్తే, కేవలం 200 ఉద్యోగాలు అండి సార్. 200 ఉద్యోగాలు వస్తే మనం ప్రభుత్వం నుంచి 22,000 కోట్ల రూపాయల రాయితీలు మనం ఆ యొక్క డేటా సెంటర్లకు ఇస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏ సమాధానం చెప్తారు సార్? 200 ఉద్యోగాలతో ఎంతమందిని ఆదుకుంటారు సార్ మీరు? అంటే మీరు తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ గొప్పదా, వీళ్ళు తీసుకొస్తున్నటువంటి డేటా సెంటర్ గొప్పదా? డేటా సెంటర్ కాదు సార్. మేము ఏదైతే ప్రపోజల్ పెట్టామో అది పెట్టలేరా? జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చెప్పారు, అయ్యా మీ డేటా సెంటర్తో పాటుగా ఐటీ పార్క్ని, బిజినెస్ పార్క్ని, రీక్రియేషన్ పార్క్ని, స్కిల్ డెవలప్మెంట్ పార్క్ని పెడితే వీటి ధర మాత్రమే 39,000 ఉద్యోగాలు వస్తాయని మేము ఆ రోజున చెప్పాం. ఈరోజు ఈ 4 ఎందుకు ఒప్పందం చేసుకోవాలి మీరు? అంటే వీళ్ళు చెప్పిన విధానం ఏంటి సార్? 10 బిలియన్లు అన్నారు. ఒక మెగా ఒక గిగావాట్స్ అన్నారు. 1 గిగావాట్స్ సామర్థ్యంతో డేటా సెంటర్ అన్నారు. అంటే 1 గిగావాట్స్ అంటే ఒక యూనిట్‌కి రూపాయి వేసుకున్నా ఒక అంటే ఒక గంటకి 10,000 చొప్పున 10 లక్షలు వేస్తే ఒక నెలకి 10 లక్షలు అంటే ఒక సంవత్సరానికి ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు.
1000 కోట్ల రూపాయలు ఒక కరెంటుకి మనం సబ్సిడీ ఇస్తున్నాం, రాయితీ ఇస్తున్నాం. ఎటువంటి ఇది లాగా అంటే ఒక గిగా వాట్ల ఒక సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్కి ఖర్చు అయ్యే కరెంటు యావత్తు వైజాగ్ మొత్తానికి ఒక రోజులో ఖర్చు అవుతుంది సార్. ఒక రోజులో యావత్ వైజాగ్ మొత్తానికి ఖర్చు అయినటువంటి ఏదైతే ఒక గిగావాట్ల సామర్థ్యం గల కరెంట్ ఏదైతే ఉందో ఒక డేటా సెంటర్కి అంత ఖర్చు అయితే ఎక్కడి నుంచి సార్? 5 టీఎంసీలు వాటర్ అంట. నాకేం అర్థం కావట్లేదు. ప్రతి దానికి విచ్చలవిడిగా మీరు ఇచ్చారు, బాగానే ఉంది. 22,000 కోట్ల రూపాయలు రైతులు ఇచ్చారు, బాగానే ఉంది. 200 ఉద్యోగాల కోసం అంత రైతులు ఎందుకు ఇవ్వాలి? మిగతావి ఎందుకు మీరు బట్ అంటే మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు? మీరు చెప్తున్న దానికి భిన్నంగా ఉంది ప్రభుత్వాన్ని. అంటే ఉద్యోగ కల్పన అద్భుతంగా ఉండబోతోందని మీరు 200 ఉద్యోగాలు అంటున్నారు. మీకున్న ప్రమాణం ఏంటి? మీ లెక్కకున్న ఆధారం ఏంటి? లాజిక్ ఏంటి? సాక్షాత్తు ఈనాడు పేపర్లోనే, ఈనాడు ఉమ్, పేపర్ వారే రాసేది. ఇది కేవలం 87,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 87,000 కోట్ల పెట్టుబడితో 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఒక సబ్సిడీ ఇస్తుంది, రాయితీలు ఇస్తుంది. కానీ ఉమ్. కేవలం 200 ఉద్యోగాలు మాత్రమని ఎవరైతే టీడీపీ యొక్క మానస పుత్రికమైనటువంటి ఈనాడు పత్రికలో వాళ్ళే రాస్తారంటే ఇది నిజమో కాదంటారా? అంటే వాళ్ళు రాస్తే సాక్షాత్తు నిజమైపోవాల్సిన అవసరం ఏం లేదు కదండి. మనం సార్ వాళ్ళే కదా సార్. నిజానిజాలు మనం ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి, తెలుసుకోవాలి. ఎంతగాని ఒక పేపర్లో ప్రభుత్వం వచ్చిన సార్, దాన్ని పట్టుకొని మనం ఈనాడు we పేపర్ cannot- ఉట్టిగా రాయదు కదా సార్. ఈనాడు పేపర్ ఉట్టిని రాయదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ డేటా సెంటర్ వారు ఎవరైతే గూగుల్ టేకప్ చేశారో వాళ్ళతో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన విషయం కానీ, అక్కడ ఉన్నటువంటి ఐటీ కేంద్ర మంత్రి అయినటువంటి వైష్ణవ్ అశ్విని గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రకటించారు కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే. మరి సో 200 ఇదంటారు మొత్తానికి ఉద్యోగాలకి ఏంటంటే అదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ అయిందంటారు. అంతేనా yes, మీరు పేరు అనేది? మార్చారు సార్. అదాని డేటా సెంటర్ ని వీళ్ళు గూగుల్ డేటా సెంటర్ గా, రైడెన్ డేటా సెంటర్ గా, సిఫీ డేటా సెంటర్ గా పేర్లు రైట్. మార్చి ఏది వస్తూ పేరు ఉంది. మార్చితే ఏంటండి? మీరు ఇవ్వలేని ఉద్యోగాలు వాళ్ళు ఇస్తున్నారు కదా, సంతోషించి అభినందించి చప్పట్లు కొట్టొచ్చు కదా మీరు. సార్ మేము సంతోషిస్తాం, అభినందిస్తాం, చప్పట్లు కూడా కొడతాం, కాదనట్టు. ఉమ్, కానీ ఉమ్, 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చినప్పుడు సుమారు మీరు చెప్పినటువంటివి ఏదైతే 1000 కోట్ల ఉమ్, రూపాయల కరెంటుకి మనం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఈ రకంగా అన్ని రకాలుగా మనం ఉమ్, ప్రోత్సాహాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలా? దాదాపుకు మేమే 39,000 కోట్ల 39,000 ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తున్నామని ఆ రోజు మేము చెప్తే మీరు ఉమ్, కనీసం 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి కదా. కేవలం రైట్. 200 మెగావాట్లు సార్, 200 మెగావాట్ల సామర్థ్యంతో ఒక డేటా సెంటర్ ఆ రోజున ఒప్పందాలు కుదిరి తర్వాత ఇంకో 100 మెగావాట్లతో అంటే సుమారు 190 ఎకరాల్లో. కానీ ఇప్పుడు ఉమ్, మీరు ఎన్ని ఎకరాల్లో ఇస్తూ ఉన్నారు? ఒక గిగా ఉమ్, అంటే ఎంతండి? ఒక గిగా వాటర్ సామర్థ్యం అంటే ఎంతండి? అంటే మామయ్య త్రిపుల్ వేయాలి కదా మీరు. అంటే 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి మీరు. మేము 39 అంటే మీరు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ 200 ఉద్యోగాలు ఏంటి సార్? ఇస్తారేమో, అంటే పరోక్షంగా వస్తాయేమో. మీరు కొంచెం ఆగండి లక్ష్మణరావు గారు. కొంచెం అంటే అభివృద్ధి ని చూసి మీ కళ్ళు గుట్టి ఓర్వలేక అలా మాడుతున్నారేమో అని వాళ్ళు అంటారు మళ్ళీ. సో కొన్నాళ్ళు ఆగుదాం, చూద్దాం నిజంగా వస్తాయేమో.